హాయ్ అండి. ఈరోజు మనము కాకరకాయ కారము ఇలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎంతో హెల్తీగా, టేస్టీగా, యమ్మీగా చాలా బాగుంటుందండి. నేను కాకరకాయలను సన్నగా కట్ చేసి ఇలా తీసుకున్నానండి. గింజలు గిన్నా ఏం తీయలేదు, లాతగా ఉన్నాయి కాకరకాయలు తీసుకున్నాను. పండు మక్కినా కానీ పడేయకూడదు, ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి అవైలబుల్గా తీసుకోవాలండి, పచ్చిమిర్చి అవసరం లేదు. చూడండి, నేను ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ డీప్ ఫ్రైకి వేసేసాను. కాకరకాయలు అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. కావాలంటే మీరు వేయించుకొని చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ ఇష్టం లేనట్టయితే వేయించుకోవచ్చు. చూడండి, కాకరకాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి కడక్కి వేగాలి. మంచిగా వేగాలండి. కాకరకాయలు వేగేంత వరకు మంచి కాకరకాయ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, కొన్ని ఆయిల్ మొత్తం వేసానండి. 250 గ్రామ్స్ తీసుకున్నాను కాకరకాయలు. ఇలా చేస్తే మనకు చాలా హెల్తీగా, ఫీవర్ వచ్చినప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు కానీ, షుగర్ పేషెంట్లకు కానీ చాలా బాగుంటుందండి. కాకరకాయ అప్పుడప్పుడు తింటుంటే హెల్తీగా ఉంటారు. కాకర చేదు బాగుంటుంది, చాలా బాగుంటుంది. చేదుకి ఇంత ఉండదండి, చేదైతే అస్సలు ఉండదు. ఈ మెథడ్లో చేయండి, చేదైతే అస్సలు ఉండే కాకరకాయలు. చూడండి, ఆల్మోస్ట్గా అయితే మనకు చిప్స్ లెక్క అయిపోయినాయి కాకరకాయలు. ఒక 5 మినిట్స్ ఉండి తీసేస్తాను. ఈ స్టేజ్ వరకు అయితే రావాలండి. మీకు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలంటే ఉంచుకోవచ్చు, మరి మాడనివ్వద్దండి. కొంచెం క్రిస్పీగా మనం ఆలుగడ్డ చిప్స్ ఎట్లా వస్తాయో అట్లా రావాలి. సేమ్ అదే మెథడ్లో రావాలండి. ఇప్పుడు నేను వీటిని సైడ్ ఒక గిన్నెలోకి తీసుకుంటానండి. చూడండి, ఇలా ఈ స్టేజ్లో అయితే రావాలి కాకరకాయలు. కారం అయితే చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చాలా హెల్తీ. మనము టిఫిన్లో వేడివేడి అన్నంలో వేసుకొని తినవచ్చు. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కాకరకాయ కారము, చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ పచ్చడి, కారము, కాకరకాయ కారము, మిరియాల కారము, ఎల్లిపాయ కారం ఇలాంటివి జలుబు చేసినప్పుడు కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ తినాలి. ఫీవర్ గినా తగ్గిపోతుంది, అలా నోరుకిన టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయండి. చూడండి, కొన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఉంది కదా అండి, వడవేసుకొని పక్క పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. చూడండి, మొత్తం తీసేసాను. గింజలు గిన అయితే తీయలేదండి, గింజలు గిన అందులో అట్లనే వేసేసాను. చూడండి, నేను ఆయిల్ తీసేసాను. కొంచెం 1 టీ స్పూన్ అంత ఆయిల్ ఉంది అంతే. అందులో పల్లీలు వేయించుతున్నాను. పల్లీలు అయితే బాగా వేయించాలండి. కొంచెం అయితే అంటుబొంటు అడుగుబొడుగు ఆయిల్ అవుతుంది. పల్లీలు బాగా వేయించండి. మంచి ఫ్రై అయ్యాక పల్లీలు తీసి పక్క పెట్టుకోండి. చూడండి, పల్లీలు అయితే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. చూడండి, కాకరకాయ ఇలా వేగిపోవాలి. చూడండి, పల్లీలు అయితే ఆల్మోస్ట్గా వేగుతున్నాయి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే కాకరకాయ కారం అండి. పల్లీలు వేగిపోయినాయి, ఒక గిన్నెలోకి తీసుకుంటాను. పల్లీలు మాడిపోనివ్వద్దండి. మన కారంలోకి పల్లీలే స్పెషల్. పల్లీలతో కారం చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. చూడండి, పల్లీలు అయితే ఆల్మోస్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఏ గిన్నె అయితే మీరు సపరేట్ చేసి అందులోకి తీసుకోండి. నేనైతే ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి, మంచిగా వేగిపోయిన పల్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి గిన్నె తినొచ్చు, అలా బాగుంటాయి. పచ్చిమిర్చి ఉంది, ఎండుమిర్చి ఉంది కదండి, ఎండుమిర్చి వేయిస్తున్నాను. ఎండుమిర్చి మాడిపోనివ్వద్దండి, మంచిగా దూరగా వేయించుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మొత్తం పల్లీలకే పోయింది. కొంచెం 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మంచిగా వేయించుకోండి, బాగా వేగాలి. బాగుంటుందండి టేస్ట్ అయితే. నేనైతే ఎండుమిర్చి అయితే ఏం కట్ చేసుకోలేదు, అలాగే వేసేసాను, ఏం పర్లేదు. గ్రైండ్ అవుతుంది మంచిగా వేయించినాక ఇదిగిన పక్కకు పెట్టేసేయండి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకోండి. ఫస్ట్ ఎండుమిర్చి చూడండి, ఎండుమిర్చి మంచిగా ఆల్మోస్ట్గా ఫ్రై అయిపోయింది. గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులోకి ఎండుమిర్చి వేస్తున్నాను.
ఇది మీ ఇష్టం అండి. సపరేట్ పట్టుకుంటే పట్టుకోవచ్చు, లేకపోతే అన్నీ ఒక తటేసి పట్టుకుంటే పట్టుకోవచ్చు అని నేను సపరేట్ పట్టుకుంటున్నాను. సాల్ట్ వేస్తున్నాను, ఇంకా టూ స్పూన్స్ అయితే వేసాను. తక్కువ తర్వాత వేసుకోవచ్చు. చూడండి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇలా వచ్చేసింది మనకు పచ్చిమిర్చి, కారము. తర్వాత కాకరకాయలు వేసుకుంటున్నానండి. చూడండి కాకరకాయలు మనము కచ్చిపచ్చి పట్టుకోవాలండి. కచ్చిపచ్చి పట్టుకుంటే పండు కిందికి తింటున్నప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. పచ్చిమిర్చి కాకరకాయలు అనేది మనం మెత్తగా పట్టుకోకూడదు. చూడండి బరకలుగా పట్టుకున్నాను. చూడండి ఇలా పట్టుకోవాలి. పట్టుకున్నాక ఈ కారాన్ని మనం పల్లీలలో కలుపుకోవాలి. చూడండి నేను పల్లీలలో వేస్తున్నాను. చూడండి కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదండి, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేసాను. తర్వాత ఇవంతా మంచిగా నీట్గా కలిపేసేయాలి. పల్లీలు మనం తింటున్నప్పుడు పల్లీలు చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయండి. కారంతో పాటు పల్లీలు వేసాక చాలా చాలా బాగుంటాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకొని బాయ్.